నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టు అయితే నిన్నెందుకు కొడుతానన్నా? చెట్టకు ఊపి ఊపి రాళ్ళవన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కాదు, జోకు లేకుండా ఇవ్వు నాన్న. 5 రూపాయలు కాదు, 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో, ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. అమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు, వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు, నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికిచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి, ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు? 5 రూపీస్? జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగో పిసినారు ముఠ, 5 రూపాయలు దొరికాయి. తమ్మలక్కడి చెల్లి. ఆగవే మహారాణి, నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే? నా దగ్గరుంటే ఇచ్చాను అత్తయ్య. ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావన్నమాట. దొంగతనం చేసి పైగా నీ దగ్గరున్న డబ్బులు ఇచ్చారని అబద్ధాలు ఆడతావా? అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అర్థ గౌరవం ఇస్తున్నాడు. నీ మొహం మండా నిన్ను. సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా, ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటా దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసేనే. తాళం వేసావు, గొళ్ళు మరిచావు. ఆగండి, మిమ్మల్ని. నా వెంట పడితే నీకే నష్టం. ఇదిగో, నా వెంట పడితే తుమ్ముద్దా. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేట్టుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నేను వెళ్ళను, తుమ్ము. ఇదిగో, మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు. మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు? అదిగో వచ్చేస్తుంది, ఇంకా ఆపడం నా వల్ల కాదు. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయా? తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు, ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. త్వరగా లోపలికి పదండి. అయ్య బాబు, ఎవరు ఉండదు కదా?